Hello everyone, I'm Vinod Kumar, Faculty of English. In this video, I shall be explaining some of the very important types of questions that can be asked in the upcoming SBI PO and clerical examinations, especially at a preliminary level. So before we are going into the questions, another announcement అండి. సో హనంకొండ అండ్ వరంగల్ హనంకొండలో సో ఇక్కడ బ్యాంక్ ఎగ్జామ్స్ కోచింగ్ వి ఎట్ ది ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ ఓకే ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నామండి. ఓకే సో వీటికి ఏంటనంటే మనకి ఫ్రీ డెమో క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం 25th ఇక్కడ 24, 25th, 26th January 2025 ఈ 3 డేస్లలో డెమో క్లాసెస్ ఉంటాయి. ఓకే సో మీరు ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ ది బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ ఆర్ ఇన్సూరెన్స్ ఎగ్జామినేషన్స్ ఒకసారి ఈ క్లాసెస్ అటెండ్ అయ్యి మీరు డెసిజన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ అట్లీస్ట్ 10+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మీకు టీచ్ చేస్తారు. ఓకేనా కాంప్రహెన్సివ్ సిలబస్ కవరేజ్ ఉంటుంది. టాపిక్ వైజ్ అంటే ఈచ్ టాపిక్ తర్వాత టెస్ట్లు కండక్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫుల్ లెంత్ టెస్ట్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే సో ఆ టెస్ట్లు అన్నీ కూడా రీసెంట్గా ఏమైనా చేంజెస్ వచ్చాయా ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారమే ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ ఓకేనా ఇక్కడ ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ కోసం ది హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కూడా ఇక్కడ క్లాస్లో ఉంటుంది. ఓకే సో ఇక్కడ ఏంటంటే చూడండి మనకి లాంగ్ టర్మ్ బ్యాచ్ అయితే ఈవినింగ్ 6 to 8 PM ఉందండి. ఓకే సో ఇక్కడ షార్ట్ టర్మ్ బ్యాచ్ అంటే ఎస్పెషల్లీ ఎస్బీఐ పిఓ అండ్ క్లర్క్ అయితే 10 AM నుంచి 5 PM వరకు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. ఓకేనా ఫ్రమ్ దీస్ డేట్స్. ఓకే సో ఒకసారి కన్సిడర్ చేయండి. క్వశ్చన్స్లోకి వెళ్తే చూడండి ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఒక వర్డ్ ఇచ్చారు. ఓకేనా సో అక్కడ ఇక్కడ ఆప్షన్స్లలో చూడండి 3 వర్డ్స్ ఉన్నాయి. ఓకేనా 3 వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏ వర్డ్ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓకేనా అంటే ఇచ్చిన వర్డ్ ఆల్రెడీ ఇచ్చిన వర్డ్ కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు. ఓకేనా కరెక్ట్ అయినా కాకుండా మిగతా వర్డ్స్ను మనం కన్సిడర్ చేయాలి. ఏ వర్డ్ అయితే ఇక్కడ సెట్ అవుతుందో వాటిని మనం ఆప్షన్స్గా ఆన్సర్గా తీసుకోవాలి. ఓకే ఒకసారి చూడండి దెర్ ఈజ్ ఏ వెండింగ్ మెషిన్ ఆన్ ది ప్లాట్ఫామ్ దట్ డిస్ట్రిబ్యూట్స్ స్నాక్స్. ఓకే సో ఇక్కడ దట్ డిస్ట్రిబ్యూట్స్ ఇది రిలేటివ్ ప్రొనౌన్. ఎవరండి డిస్ట్రిబ్యూట్ చేసేది? ఓకేనా వెండింగ్ మిషన్. ఏ వెండింగ్ మిషన్ సింగులరే కదా. ఓకేనా సో రిలేటివ్ ప్రొనౌన్ కూడా ఇక్కడ సింగులరే కాబట్టి ఇక్కడ వర్బ్ 5 వచ్చింది. ఓకే డిస్ట్రిబ్యూట్స్ ఇది ఓకే. ఓకే సో ఈ ప్లేస్లో ఇంకా ఏ వర్డు కూడా రావచ్చు అనేది చూడండి. గ్రామటికల్గా కరెక్ట్ కావాలి. ఓకేనా కాంటెక్చువల్గా కూడా కరెక్ట్ కావాలి అంటే మీనింగ్ పరంగా కూడా కరెక్ట్ కావాలి. ఆ వర్డే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి సో ఇక్కడ ఆన్ ది ప్లాట్ఫామ్ దట్ డిస్బర్సెస్. ఓకేనా డిస్బర్సెస్ అంటే ఇవ్వడం. ఓకేనా ఇవ్వడం కానీ మెయిన్గా మనీ ఇవ్వడాన్ని ఒక ఫండ్ నుంచి మనీ ఇవ్వడాన్ని డిస్బర్స్ అని అంటాం. ఓకేనా సో ద బ్యాంక్ హ్యాస్ డిస్బర్స్డ్ లోన్. మనీ విషయంలో ఈ డిస్బర్స్ అనేది సో మనీ విషయంలో ఈ డిస్బర్స్ అనే వర్డ్ వాడతాం. ఇది వర్బ్. ఓకేనా బట్ ఇక్కడ స్నాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కెన్ బి ఎలిమినేటెడ్. స్క్వాండర్. ఓకేనా సో ఇక్కడ స్క్వాండర్ అంటే యాక్చువల్గా వేస్ట్ చేయడం. స్క్వాండర్ అంటే ఏంటంటే వేస్ట్. ఓకేనా డోంట్ స్క్వాండర్ యువర్ టైం అని అంటారు. సో ఇక్కడ దెర్ ఈజ్ ఏ వెండింగ్ మిషన్. వెండింగ్ మిషన్ స్నాక్స్ వేస్ట్ చేస్తామనే మీనింగ్లో లేదు. యాక్చువల్గా ఒకవేళ ఇది సెట్ అయినా కూడా స్క్వాండర్స్ అని ఉండేది ఉంటే చూసేవాళ్ళం. ఎందుకంటే ఇక్కడ V5 రావాలి. ఓకేనా సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఈ ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు. డిస్పెన్సెస్ అంటే ఇవ్వడం. ఓకేనా ఏటీఎం మిషన్ డిస్పెన్సెస్ క్యాష్. ఓకేనా అదేవిధంగా డిస్పెన్సెస్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా సో దీన్ని బట్టి చూస్తే ఏంటండి ఓన్లీ సి ఈజ్ కరెక్ట్. ఓకేనా అంటే ఆప్షన్ 5 ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే ఇండియా అండ్ జపాన్ హ్యావ్ డివైజ్డ్ ఏ మెకానిజం ఫర్ కోఆపరేషన్ ఇన్ ద స్టీల్ ఇండస్ట్రీ ఎట్ ద జాయింట్ సెక్రటరీ లెవెల్. ఓకేనా సో ఈ వర్డ్ని మనం ఓకేనా ఈ వర్డ్ దగ్గర ఇచ్చిన వర్డ్స్ సెట్ అవుతాయా లేదో చూడాలి. ఇది వెరీ సింపుల్ అండి. క్వశ్చన్ చూస్తే లెంతీగా ఉంది కానీ ఇది ప్రిలిమ్స్లో ఇలాంటివి ఇస్తారు. క్వశ్చన్ చూస్తే లెంతీగా ఉంది కానీ చాలా సింపుల్ ఇది. ఓకేనా సింపుల్. మీరు మినిమం నాలెడ్జ్ ఉన్న దీన్ని ఈజీగా ఎలిమినేషన్ మెథడ్లో చేయవచ్చు. ఎందుకంటే చూడండి ఇండియా అండ్ జపాన్ హ్యావ్ డివైజ్డ్ ఏ అంటే ఒక అంటే 1 కదా.
ఓకేనా, సింగులర్ వర్డే ఇక్కడ కావాలి. సిస్టమ్స్ అని ఉంది ఇక్కడ, సిస్టమ్స్ అంటే ప్లూరల్ కదా, కాబట్టి ఇది ఏ విధంగా కూడా సెట్ కాదు. సి చూడండి, టూల్స్ అని ఉంది, ఇది ప్లూరలే. ఏ అని ఉంది కాబట్టి మనకి డెఫినెట్గా ఇక్కడ సింగులరే కావాలి. ఏ మెకానిజం అనేది కరెక్టే, బట్ ఇక్కడ ఇంకొక అదర్ పాయింట్, ఏ మెథడ్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఓకేనా, ఏ మెథడ్ ఈజ్ ఆల్సో కరెక్ట్. కాబట్టి ఓన్లీ ఏంటండి బి అనేది కరెక్ట్. సో ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయండి డెఫినెట్గా. సో ఇవి ఫ్రేజ్ రీప్లేస్మెంట్ క్వశ్చన్స్ అని అంటాం. ఓకేనా, సో ఈ రెడ్ కలర్లో ఇచ్చిన ఈ ఫ్రేజ్ని అంతా కూడా మనం ఏంటండి, ఈ క్లాస్ అయినా ఫ్రేజ్ అయినా రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఇట్ ఈస్ కరెక్ట్, దెన్ అవర్ ఆన్సర్ విల్ బి నో కరెక్షన్ రిక్వైర్స్. ఓకే, సో మళ్ళీ సేమ్, ఎప్పుడైనా ఫిల్లర్స్ చేసినప్పుడైనా రీప్లేస్మెంట్స్ చేసినప్పుడైనా గ్రామటికల్గా కరెక్ట్ కావాలి. ఓకేనా, కాంటెక్చువల్గా కూడా కరెక్ట్ కావాలి. అది ఎలా అనేది చూడండి. వెన్ ఈజ్ రిచ్, ఓకేనా, వెన్ ఎప్పుడైతే, హీ అంటే సింగులర్, ఈజ్ అంటే కూడా సింగులర్. ఓకేనా, వెన్ హీజ్ రిచ్ ఇది కరెక్ట్గానే ఉంది. హీ లీవ్స్ ఇన్ ఏ స్మాల్ హౌస్ గ్రామటికల్గా కరెక్ట్గా, కానీ కాంటెక్చువల్గా కరెక్ట్ లేదు. అతను రిచ్ అయినప్పుడు స్మాల్ హౌస్లో ఎందుకు ఉంటాడు అంటే జనరల్ థింకింగ్ ఇది. ఓకేనా, కొందరు ఉంటే ఉండవచ్చు, బట్ అక్కడ ఏంటంటే జనరల్ పాయింట్ ఆఫ్లో ఆలోచించాలి. సో ఇది కాంటెక్చువల్గా కరెక్ట్గా లేదు. ఓకేనా, వెన్ హీ ఈజ్ ఏ రిచ్, అతను ఏంటంటే బిగ్ హౌస్లో ఉంటాడు కానీ స్మాల్ హౌస్ కాదు. కాబట్టి మనకేంటండి ఇది కంపల్సరీ రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. కరెక్షన్ రిక్వైర్డ్, ఇదా కరెక్షన్ రిక్వైర్డ్ కాబట్టి నో కరెక్షన్ రిక్వైర్డ్ అనేది ఆన్సర్ కాదు. ఓకేనా, సో ఇది ఉంచుదాం. ఫర్ ఎగ్జాంపుల్, సో హీ ఈజ్ రిచ్, అతను రిచ్ కాబట్టి స్మాల్ హౌస్లో ఉంటాడు, మళ్ళీ అదే మీనింగ్ వస్తుంది. రిచ్ అయితే స్మాల్ హౌస్లో ఎందుకుంటాం, కాబట్టి ఆప్షన్ ఏ కెన్ బి ఎలిమినేటెడ్. ఫైనల్లీ హీ ఈజ్ రిచ్, ఇది కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. ఆల్దో హీ ఈజ్ రిచ్, అతను రిచ్ అయినప్పటికీ, ఇది కొంచెం ఓకేనండి ఇక్కడ అప్రాప్రియేట్గా ఉంది. బికాజ్ హీ ఈజ్ రిచ్, అతను రిచ్ కాబట్టి అని అంటున్నాం, మళ్ళీ సేమ్ మీనింగ్. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో అన్నిట్లలో మోస్ట్ అప్రాప్రియేట్ ఈజ్ ఆప్షన్ సి. అక్కడ మీనింగ్ ఏంటంటే అతను రిచ్ అయినప్పటికీ అతను స్మాల్ హౌస్లో ఉంటున్నాడు అనే మీనింగ్ వస్తుంది, ఉంటాడు అనే మీనింగ్ ఇస్తుంది, అయినప్పటికీ. కాబట్టి ఆప్షన్ సి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ విత్ రిగార్డ్ టు దీస్ క్వశ్చన్స్ యూ మే ఆస్క్ దెమ్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్. 4th క్వశ్చన్ చూడండి. ఐదర్ మై కజిన్ ఆర్ ఐ ఈజ్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ బ్లండర్. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి, సబ్జెక్ట్ టు వర్బ్ అగ్రిమెంట్ క్వశ్చన్. ఓకేనా, సో ఇక్కడ ఎప్పుడైనా ఐదర్ ఆర్తో కానీ నైదర్ నార్తో కానీ, ఓకేనా, ఇది ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో కొన్ని అయినప్పుడు, ఓకేనా, ఆర్ తర్వాత కానీ నార్ తర్వాత కానీ ఏ సబ్జెక్ట్ ఉందో దాని ప్రకారం రావాలి. అంటే ఇది సింగులర్ అయితే వర్బ్ సింగులర్ రావాలి, ఇది ప్లూరల్ అయితే వర్బ్ కూడా ప్లూరలే రావాలి. ఓకేనా, సో చూడండి, ఐదర్ మై కజిన్ ఇది ఒక సబ్జెక్టు. ఓకేనా, ఆర్ ఐ అనేది ఇంకొక సబ్జెక్ట్. ఐ ఈజ్ అని అంటామా, యాక్చువల్గా ఇది రాంగ్ ఉంది. ఓకేనా, ఐ ఈజ్ అనేది వాడం. ఓకేనా, ఐ మై సెల్ఫ్ ఈజ్ హెల్డ్ ఇది ఇంప్రాపర్గా ఉంది, అంతే కదా. ఇక్కడ ఐ మళ్ళీ వచ్చింది ఈ ఆప్షన్. ఓకేనా, సో ఇక్కడ ఐ ఇక్కడ ఏంటి, మీ ఈజ్ హెల్డ్, మీ అనేది ఆబ్జెక్టివ్ కేసు, ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది కదా, సబ్జెక్టివ్ కేసులో సబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్ రావాలి. సో ఆప్షన్ డి కెన్ ఆల్సో బి ఎలిమినేటెడ్. ఐదర్ ఏంటండి మై కజిన్ ఆర్ ఐ ఆమ్ హెల్డ్. ఓకేనా, ఐ ఆమ్ హెల్డ్ రెస్పాన్సిబుల్. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. సో ఇక్కడ న్యూ టైప్ ఆఫ్ క్వశ్చన్ అండి, ఇది 2 blanks ఉన్నాయి, ఒకటి సింగిల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ 2 blanksలో సెట్ అయ్యే వర్డ్ ఏదైతే ఉందో అది మనకు కావాలి. అంటే ఈ బ్లాంక్లో సెట్ కావాలి, ఈ బ్లాంక్లో సెట్ కావాలి, ఒకటే వర్డ్, ఆ వర్డ్ ఏదో మనకి ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్డ్ ఇక్కడ సెట్ అయింది, సెకండ్లో సెట్ కాలేదు అనుకోండి, అది ఆన్సర్ కాదు. ఈ వర్డ్ సెకండ్లో సెట్ అవుతుంది, ఫస్ట్లో సెట్ కావడం లేదు, దెన్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ ఆన్సర్. బోత్ ద బ్లాంక్స్లో అది సెట్ కావాల్సి ఉంటుంది. చూడండి, ద రిపోర్ట్ ఎండెడ్ ఆన్ ఏ స్పేస్ క్రిటిసైజింగ్ నోట్, విమర్శనాత్మకమైంది, కొంతవరకు బెటర్గా ఉంది. బట్ ఇక్కడ చూడండి, దే మస్ట్ టేక్ క్రిటిసైజింగ్ స్టెప్స్ టు డీల్ విత్ ద ప్రాబ్లం. అసలు ప్రాబ్లంతో డీల్ చేయాలంటే ప్రాపర్ స్టెప్స్ ఉండాలి, కానీ క్రిటిసైజింగ్ స్టెప్స్ ఎలా ఉంటాయి, కాబట్టి ఇది సెట్ కాదు. సెకండ్లో సెట్ కావడం లేదంటే ఫస్ట్లో సెట్ అయినా కూడా ఆన్సర్ కాదు ఇది. ఓకేనా, సో చూడండి, దే మస్ట్ టేక్ హ్యూజ్ స్టెప్స్ టు డీల్ విత్ ద ప్రాబ్లం, కొంతవరకు బెటర్గా ఉంది. చూడండి, ద రిపోర్ట్ ఎండెడ్ ఆన్ ఏ హ్యూజ్ నోట్, ఇది ప్రాపర్గా లేదు, బట్ అలా ఉంచి మిగతావి చూద్దాం. ద రిపోర్టెడ్ ఎండెడ్ ఆన్ ఏ పాజిటివ్ నోట్. ఓకేనా, సో ఏంటంటే పాజిటివ్గానే ఎండ్ అయింది. ఇక్కడ చూడండి,
దే మస్ట్ టేక్ పాజిటివ్ స్టెప్స్ ప్రాపర్గానే వస్తుంది. కాబట్టి ఆన్సర్ సి కొంత అప్రాప్రియేట్గానే ఉంది. ఇర్రిలవెంట్ అంటే అసలు సంబంధం లేనిది. సంబంధం ఉన్న స్టెప్సే తీసుకోవాలి కానీ ఇర్రిలవెంట్ స్టెప్స్ ఎలా తీసుకుంటాం కాదు. ఓకేనా, అంతే. ఇక్కడ మెనీ ఉంది, దే మస్ట్ టేక్ మెనీ స్టెప్స్, ఇది ప్రాపర్గానే ఉంది. కానీ ఇక్కడ సెట్ అవుతుందా చూడండి. ద రిపోర్ట్ ఎండెడ్ ఆన్ ఏ మెనీ ఉంటుందా. మెనీ అనేది ఏ అనేది సింగిల్, మెనీ అంటే ప్లూరల్, కాబట్టి ఇది సింగులర్, ఇది ప్లూరల్, కాబట్టి ఇది సెట్ కాదు. ఈ రెండు మనకు ఇక అప్రాప్రియేట్గా ఉన్నాయి. కానీ ఈ రెండింటితో కంపేర్ చేస్తే హ్యూజ్ అంటే క్వాంటిటీ, ఇక్కడ మనకి ఇక్కడ ఏంటి క్వాలిటీ కావాలి. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోస్లో కూడా హయ్యర్ లెవెల్ క్వశ్చన్స్, మోడరేట్ టు హయ్యర్ లెవెల్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.